నేతలు కూడా పార్టీ మారుతున్నారు. ఒక రౌతు మారిస్తారు, బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పులేదు. నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోపుతాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఈ పార్టీని కాపాడుతున్నందుకే సిద్ధంగా ఉన్నా. ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం. టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు కూడా చూశాను. చాలా మందిని ఎదుర్కొన్నాను. నాకు రాజశేఖర రెడ్డి ఎత్తికి పని పెట్టిన మీకు తెలియదా? నా వడ్లన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను. పోతామయ్యా, నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ముందే ప్రయత్నం చేశాను, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముందే ప్రయత్నం చేశాను, పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించి కూర్చోను. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. టీఆర్ఎస్ పార్టీ ఉంది, కార్యకర్త కండదండ